హాయ్ ఫ్రెండ్స్, ఇది సలీం మొబైల్ వరల్డ్ తర్లం. ఇప్పుడు వన్‌ప్లస్ 6 ర్యామ్ ఓన్లీ అంటే క్రాష్ డంప్ మోడ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో. కొంచెం 2x స్పీడ్లో ఉంటుంది. ఇప్పుడు బ్లేడ్ని ఇన్సర్ట్ చేసే ముందు పీపీడీ ఫ్లక్స్ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. లైట్గా అప్లై చేసుకొని ఇప్పుడు నేను వాడేది క్విక్ 861 DW బ్లోయర్. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఆ తర్వాత మొత్తం సర్క్యులర్ మోషన్లో తిప్పాలి. అంటే సర్క్యులర్గా ఓన్లీ ర్యామ్ మీద మాత్రమే అలాగ తిప్పాలన్నమాట. అలా కంటిన్యూస్గా ఒక 30 to 40 సెకండ్స్ అలా తిప్పాక ఆల్మోస్ట్ కిందున్న ఆ పీపీడీ బాల్స్ అన్నీ మెల్ట్ అయితే స్క్రాపర్ ఇన్సర్ట్ చేయాలి. అది కూడా స్లోగా, అంటే అది పీపీడీ మెల్ట్ అయిందా లేదా చెక్ చేసుకొని అలా ఒక ఎడ్జ్ నుంచి తీసి మనం స్క్రాపర్ ఇన్సర్ట్ చేశాక అది కొంచెం స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది అస్టీస్లాగా. ఆ తర్వాత పీపీడీ అది కంపెనీ ఓడిచ్చే పీపీడీ అంటే ఆడు తయారు చేసే పీపీడీ వచ్చి 217 degrees. అది మనకు బయట దొరకదు. మన దగ్గర ఉండేది 183, 199, 138 ఇలాగా మన దగ్గర ఉన్న 199 పీపీడీతో కన్వర్ట్ చేసుకుంటాను. కంప్లీట్గా అంతా 199కి కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ ఉన్న బ్లాక్ గ్లూని క్లీన్ చేసి నెక్స్ట్ ఈ బాల్స్ అన్నిటిని విక్ వైర్తో, నేను వాడేది గూట్ విక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆ గూట్ విక్తోని నెక్స్ట్ ఇవన్నీ ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సిపియు మొత్తం ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, ఇది క్లీనింగ్ స్పాంజ్. ఇది ఏమున్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. యాక్చువల్గా చాలామంది కాటన్ యూస్ చేస్తారు లేదా బ్రష్తో చేస్తారు. ఈ కాటన్ యూస్ చేస్తే నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ పీపీడీ ఉంటుంది కదా, అది సైడ్లోనే అటు ఇటు వెళ్ళిపోయింది కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కాయిల్ అక్కడ డ్యామేజ్ లాగా ఉంది కానీ అది డ్యామేజ్ ఏం కాదు, అది బాగానే ఉంది. అది నెక్స్ట్ ఇప్పుడు విక్ వైర్తోని అది మొత్తం ప్లెయిన్ చేసుకోవాలి సర్ఫేస్. అది చూడండి. ఓకే, మొత్తం క్లీన్ అయిపోయాక మళ్ళీ ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుంటాం. ఇది ఫ్లాట్ అయిపోయింది సర్ఫేస్ అంతా. యాక్చువల్గా ర్యామ్ తీసినప్పుడు ఫస్ట్ మనం పొలారిటీ ఇటుపక్క ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ అదే సేమ్ పొలారిటీ అంటే ఇటుపక్క నుంచి తీసామో మళ్ళీ అటుపక్కే ర్యామ్ని కూర్చోబెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ర్యామ్ క్లీన్ చేస్తాం చూడండి. ఇది యాక్చువల్గా వేరే మొబైల్ షాప్కి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ పైన హీట్ చేసి ఇచ్చేసారు. అదొక 20 days 30 days పనిచేసింది. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది. ఇది మా ఫ్రెండ్ మొబైల్. ఇది హైదరాబాద్లో చూపించారంట. 1800 తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, జస్ట్ రీబాల్ కాదు కదా, జస్ట్ అలా పైన సీడ్లు తీసి హీట్ చేసి ఇచ్చేసారు. అది బ్లాక్ పేస్టెడ్ గ్లూ. అది యాక్చువల్గా సాల్డరింగ్ హీట్ అనేది మీరు కంప్లీట్గా ర్యామ్ మీద కానీ సిపియు మీద కానీ కంటిన్యూస్గా ఉంచకూడదు. సాల్డరింగ్ ఐరన్ అనేది అప్పుడు ఐసీ అనేది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ 3 seconds చేయాలా, 3 seconds అది కూల్ అవ్వాలా అలాగా. ఇప్పుడు 138 పీపీడీ పెట్టాం. 138 పీపీడీ పెట్టి అక్కడ కొన్ని బాల్స్ డీఆక్సిడైజ్ అయిపోయాయి అనమాట. ఆ డీఆక్సిడైజ్ అయ్యే బాల్లన్నీ మళ్ళీ నార్మల్ కండిషన్కి షైనింగ్కి తీసుకురావాలి. లేకపోతే మనం రివాల్వ్ చేసినప్పుడు ఆ పీపీడీ అనేది పట్టదనమాట. పట్టకపోతే బాల్స్ పర్ఫెక్ట్గా అవ్వవు. చూడండి, ఇంకా కొన్ని బాల్స్ అనేవి అన్షైనీగా ఉన్నాయి. అది స్టీల్ బ్రష్తో, హార్డ్ బ్రష్ అంటారు దీన్ని. ఈ హార్డ్ బ్రష్తో సర్క్యులర్ మోషన్లో కానీ అంటే సర్క్యులర్ మోషన్లో స్లోగా, మరీ ప్రెషర్ ఎక్కువ పడితే స్క్రాచెస్ పడిపోతాయి. హార్డ్గా కాదు, జస్ట్
అలా లైట్గా స్మూత్గా చేయాలి. అప్పుడు మ్యాక్సిమం 90% అంతా పోతుంది. ఇంకా కొన్ని అవన్నవి కొంతమంది బ్లేడ్తో చేస్తారు, ట్విజర్తో చేస్తారు, ఎవరి టాలెంట్ వాళ్ళది. చూడండి, ఇది ఫుల్ వీడియో. ఇది మనం ఎలా చేస్తామని అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది, కానీ ఇప్పటికే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటేనే 15 minutes అయింది ఇది. ఇప్పుడు మనం దీన్ని రీబాల్ చేస్తాం. అది 2UL మ్యాగ్నెటిక్ ప్యాడ్. అది మ్యాగ్నెటిక్ ప్యాడ్ లేకపోయినా రీబాల్ చేయొచ్చు. మ్యాగ్నెటిక్ ప్యాడ్ అంటే ప్రొఫెషనల్గా రిపేర్ చేయడానికి మ్యాగ్నెటిక్ ప్యాడ్, కానీ ఆ 2UL ఒకర్లేదు, దేనిదైనా పెట్టుకోవచ్చు. మనకి కాస్త ఈజీ ఉంటుంది ఏదైనా రీబాల్ చేయడానికి. కన్సిస్టెంట్గా స్టెన్సిల్ అనేది కూర్చుంటుంది అనమాట. లేదంటే మనం 1-2 సార్లు చేసుకోవాలి. యాక్చువల్గా 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మ్యాగ్నెటిక్ ప్యాడ్లు ఏం అక్కర్లేదు. వాళ్ళు ఈజీ చేస్తారు. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందువలన మనకి మ్యాగ్నెటిక్ ప్యాడ్ ఇవన్నీ. యాక్చువల్గా YCS యాంగ్ కూడా మ్యాగ్నెటిక్ ప్యాడ్ వాడతారు. ఇది ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఏం కాదు, వాడితే టైం సేవ్ అవుతుంది అంతే. ఇంకా కొన్ని అన్షైనీ బాల్స్ ఉన్నాయి. ఆ అన్షైనీ బాల్స్ని మనం మళ్ళీ లైట్గా స్క్రాచ్ చేసుకుంటాం. స్క్రాచ్ చేశాక మీకు చూపిస్తాను. ఇది స్టెన్సిల్. యాక్చువల్గా ఇది వేరే స్టెన్సిల్. ఇది నేను మర్చిపోయి పెట్టేసాను. మళ్ళీ స్టెన్సిల్ చేంజ్ చేశాను. ఇప్పుడు స్టెన్సిల్ చేంజ్ చేశాక చూపిస్తాను. ఓకే, యాక్చువల్గా అది మిడిల్లోకి రావాలి, కానీ యాక్చువల్గా నాది మైక్రోస్కోప్కి నేను లెన్స్ యూస్ చేయను, వితౌట్ లెన్స్ యూస్ చేస్తాను నేను. అందువలన మరీ ఓవర్ జూమ్లో ఉంటుంది ఇది. అన్షైన్ బాల్స్ని ట్విజర్తో లైట్గా స్క్రాచ్ చేసుకోవాలి, మరి హెవీగా కాదు. PPD యాక్చువల్గా దీనికి అప్లయర్స్ ఉంటాయన్నమాట. అప్లయర్స్తో చేసినా ఓకే, కానీ నాకు ఫింగర్తో అప్లై చేయడమే మజా వస్తుంది. ఎందుకంటే మనం ఏ ప్లేస్లో ఎంత పెడుతున్నామో దానికి ఎంత ప్రెషర్ పెట్టాలనేది తెలుస్తుంది అనమాట మనం ఫింగర్తో అప్లై చేస్తే. మామూలు స్క్రాపర్తో అదే అప్లయర్తో అప్లై చేస్తే మనకి మొత్తం సిమెంట్ రాసినట్టు మొత్తం పూసేస్తాం, కానీ అంతగా ఇది ఉండదు. సో స్లోగా వెట్ వస్తుంది అనమాట PPD అనేది. దాన్ని ఒక టిష్యూ తీసుకొని ఆ వెట్ అనేది మనం ప్రెస్ చేయాలన్నమాట. లైట్ ప్రెస్ చేస్తే అది అందులో ఉన్న లిక్విడ్ అంతా కాస్త డ్రై PPD అవుతుంది. అప్పుడు మీకు పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ బాల్స్ అనేవి ఎక్కువ తక్కువ అవడం, లేకపోతే అటు ఇటు అయిపోవడం, లేకపోతే స్టెన్సిల్ ఇదే ఓపెన్ అయిపోవడం అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే దాన్ని వెట్ చేసుకోవాలి. అలా ఫింగర్తో లైట్గా ప్రెషర్ అనేది అప్లై చేయకూడదు. జస్ట్ ఆ హోల్స్లో మన PPD ఫిక్స్ అవ్వాలి అంతే. మరి హైగా ప్రెషర్ పెట్టి ఏం చేయక్కర్లేదు. లైట్గా అలా పెట్టండి చాలు. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అయితే స్టెన్సిల్ ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇది 300లో పెట్టా రీబాల్ చేయడానికి. 300 టెంపరేచర్, ఇంకా 40 airలో పెట్టి చేస్తాను నేను. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది స్టైల్. నాకు చాలామంది 340, 30 పెట్టి చేస్తారు. నేను 340 పెట్టి చేసా.
ఓకే, ఇప్పుడు మనం ఫ్లక్స్ పేస్ట్ అప్లై చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని బాల్స్ అనేవి చెప్పాను కదా డీఆక్సిడైజ్ అయిపోయాయని, ఆ ప్లేస్లో కూర్చోవన్నమాట అంత వేరంగా. మళ్ళీ మనం ఫ్లక్స్ పేస్ట్ అప్లై చేసి మళ్ళీ లైట్గా రీఫ్లో చేసామనుకోండి, మ్యాక్సిమం కూర్చుండిపోతాయి. ఇన్ కేస్ అప్పటికి కొన్ని ఉంటే ఫస్ట్ మనకి ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ మనం కట్ చేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఈ షేవింగ్ బ్లేడ్ ఉంటుంది కదా, 2 రూపీస్కి ఎంతకు వస్తుంది. దాంతో మనం మొత్తం హైగా ఉన్న బాల్స్ అని ఇలా కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్నాక మళ్ళీ పీపీడీ అప్లై చేస్తాం. మళ్ళీ పీపీడీ అప్లై చేసి ఏవైతే అన్ఫిల్డ్ ఉన్నాయో లేదా కరెక్ట్గా లేవో, లెవెల్ అవ్వలేదు, అవన్నీ మళ్ళీ పీపీడీ రీఅప్లై చేసుకొని మళ్ళీ చేస్తాం అన్నమాట. అంటే మళ్ళీ రీబాల్ చేస్తాం. రీఫ్లో చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. అది ఏవైతే ఉన్నాయో అంటే కూర్చోలేని బాల్స్, గ్యాప్ ఉన్న హోల్స్లో మళ్ళీ పీపీడీ రీఅప్లై చేసి మళ్ళీ క్లాత్తో తుడుచుకొని ఓకే క్లీన్ చేసాం. లిక్విడ్ క్లాత్ ముంచేసి క్లాత్తో డిప్ చేసి లైట్గా హెవీగా కాదు, ఒక ట్వీజర్ చేంజ్ చేశాను నేను ఇందులో. ఆ ట్వీజర్ పక్క పెట్టాను, అది కనిపించట్లేదు. ఓకే, ఇలా రీబాలింగ్ అయితే చూడడానికి మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని దగ్గర ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్గా బాల్స్ రాలేదనిపిస్తుందో మళ్ళీ అక్కడ మనం ఫ్లక్స్ పేస్ట్ అప్లై చేసుకుంటాం. అది ఒకటి. నెక్స్ట్ పైన బాల్ ఉంటుంది, 2 బాల్స్, ఆ రెండే రాలేదు. మళ్ళీ మనం బ్లేడ్తో కట్ చేసుకొని లేదా పీపీడీ యాక్చువల్గా మళ్ళీ బ్లేడ్తో కట్ చేయాలి నీట్గా. ఫ్లక్స్ పేస్ట్ పీపీడీ కాదు, ఏంటది ఫ్లక్స్ పేస్ట్ పెట్టాం. ఆ బాల్ కూడా సెట్ అయిపోతుంది చూడండి. ఓకే, అది 2 పర్ఫెక్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి ఏవైనా బాల్స్ పైకి కిందకి అప్ అండ్ డౌన్స్ ఉంటే మళ్ళీ కట్ చేసుకుంటాం వీటిని. పర్ఫెక్ట్ అంతగా ఏం లేవు, తక్కువే ఉన్నాయి. మీరు సిపియూని 100 టైమ్స్ రీబాల్ చేసినా సిపియూకి ఏం కాదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు రీబాల్ చేయండి ఏం కాదు, కానీ ఈ సాల్డరింగ్ ఐరన్తో టెంపరేచర్ పెట్టి రుద్దుతారు చూడండి, అప్పుడే పోతుంది, ఓపెన్ అయిపోతుంది ఆ సిపియూ కానీ ర్యామ్ కానీ ఏదైనా ఐసి. మీరు ఇలా పెట్టి అప్ అండ్ డౌన్స్ వచ్చిన బాల్స్ 100 టైమ్స్ అయినా సాల్వ్ చేసుకోండి. ఓకే, ఓకే పర్ఫెక్ట్గా మళ్ళీ రీక్లీనింగ్ అవుతుంది. అదే బ్లేడ్తో కట్ చేస్తున్నాను, అది షేవింగ్ బ్లేడ్. అది ఈ ఆపరేషన్ బ్లేడ్తో కన్నా దీంతోనైతేనే పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, టెన్నర్ పెట్టి మళ్ళీ మనం బ్రష్తో క్లీన్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏం ప్రెజర్ పెట్టక్కర్లేదు. ప్రెజర్ పెట్టాము అంటే అది పర్ఫెక్ట్గా రాలేదని అర్థం. ఓకే, మళ్ళీ టెన్నర్తో నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ ఉన్న పీపీడీ పేస్ట్ కానీ, పీపీడీ పేస్ట్ ఏమి ఉండదు, లైట్గా ఫ్లక్స్ పేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ 340లో పెట్టి బాల్స్ని మళ్ళీ ఇచ్చేస్తాను. ఇప్పుడు రీబాల్ చేస్తే ఆ బాల్స్ని ఏమవుతాయంటే నీట్గా దగ్గరికి అవుతాయి. దగ్గర అంటే షైనింగ్ అవుతాయి. పెద్ద బాల్స్ అన్ని పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేస్తాయి. ఒక షేప్లోకి చూడండి. ఇది బెండ్ నాజిల్, ఇది స్ట్రైట్ నాజిల్ కాదు. నేను బెండ్ నాజిల్తోనే వర్క్ చేస్తాను మొత్తం. పర్ఫెక్ట్ అయిపోయింది ఇది. ఇంకా మనకి ఇన్సర్ట్ చేయడం ఒకటే ఉంటుంది అనమాట. యాజ్ ఈజ్గా సిస్టమ్ మీద ఆన్ చేయాలి. ర్యామ్ మీద పొలారిటీ చూసుకొని, సిపిఎం పొలారిటీ చూసుకొని
ఇక్కడ కొంచెం డస్ట్ ఉంది, ఇది కూడా మనం క్లీన్ చేసేస్తాం నీట్గా. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు పొలారిటీ చూసుకొని ర్యామ్ని ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకే, అక్కడ డాట్ ఉంది కదా, అదే పొలారిటీ అనమాట, రైట్ సైడ్ టాప్లో. అది మనం తీసేటప్పుడు ర్యామ్ అయినా సిపి అయినా ఏదైనా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. లేదా ఫోటో అయినా తీసుకోండి ఫ్రెషర్స్ అయితే. ఓకే, లైట్గా ఫ్లెక్స్ పేస్ట్ వచ్చాక లైట్గా